స్వామి శరణమయ్యప్ప. ఈరోజు ఈ వీడియోలో అయ్యప్ప స్వామి పీఠకం ఎలా పెట్టాలి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మనం ఫస్ట్గా అయితే ప్లేస్ ఒకటి ఇల్లంతా తడిగుడ్డేసి మాప్ చేసుకోవాలి. మాప్ చేసుకున్న తర్వాత మనం ఒక ప్లేస్ అయితే అనుకుని ఆ ప్లేస్లో చిన్న పసుపు కుంకుమ కానీ చిన్న ముగ్గులాగా వేసుకుంటే మంచిది. వేసుకోలేని పక్షంలో ఇట్స్ ఓకే. సో మనం ఆ పీటకి అడిగేసేసి మనం అంటే పసుపు అయితే రాసి పసుపు రాసి బట్టలు పెట్టుకోవాలి పీఠకానికి. పెట్టుకున్న తర్వాత ఇలా ముగ్గేసుకుంటే వేసినా పర్వాలేదు, ఎందుకంటే ముగ్గేసుకుంటే మంచిది. వేసుకున్న తర్వాత మనం పసుపు కుంకుమ అలా జల్లుకుంటే పసుపు కుంకుమ అక్షంతలు జల్లుకోవాలి. జల్లుకున్న తర్వాత మనం బియ్యం కూడా వేసుకోవాలి. లేకపోతే మనకి స్టిక్కర్స్ ఉంటాయి, ముగ్గు స్టిక్కర్స్, అవి తెచ్చుకున్నా కానీ పర్వాలేదు. మగవాళ్ళు ఎస్పెషల్లీ మగవాళ్ళు పీటకం పెట్టుకుని చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఈ వీడియో మగవాళ్ళ కోసం చేస్తున్నాను, ఎందుకంటే మనం ముగ్గు వేయటం రాదు కాబట్టి స్టిక్కర్స్ తెచ్చుకున్న పర్వాలేదు. దానిపైన మనం పసుపు కుంకుమ వేసుకోవచ్చు, బియ్యం ఇలా వేసుకోవాలి. ఇది జాకెట్ ముక్క. సో జాకెట్ ముక్క కానీ లేకపోతే మనకి ఎల్లో కలర్ క్లాత్స్ ఉంటాయి, ఏదైనా క్లాత్ అయినా పెట్టుకోవచ్చు. సో ఇలా మేకులు కుడితే ఏంటంటే ఫోటో కదలకుండా ఉంటుంది, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 41 డేస్ మనకి మనం పెట్టిన ఫోటో పొజిషన్ డే 1 నుంచి 41 డేస్ దాకా ఫోటో పొజిషన్ కదలకూడదు. సో అంటే ఫోటో వెనక్కి ముందరికి వస్తే పర్వాలా, బట్ ఫోటో పొజిషన్ చేంజ్ అవ్వకూడదు. అది మా గురుస్వాములు చెప్పింది. సో తర్వాత ఫ్లవర్స్ డెకరేషను, తర్వాత ఒక తాంబూలం దీపారాధన చేయాలి. సో కంపల్సరీగా 108 నామాలు అయితే చెప్పాలి. పొద్దున సాయంత్రం 108 నామాలు అయితే కంపల్సరీ చెప్పాలి. మంగళహారతి తీసుకోవాలి మనం పీఠకం దగ్గర. మనం లేని పక్షాన, మనం పీఠకం దగ్గర పూజ చేయలేని పక్షాన వేరే వాళ్ళు మన తల్లిదండ్రులు కానీ మన వేరే స్వాములు కానీ చేయొచ్చు. ఇక్కడ డౌట్స్ ఉంటే కామెంట్